వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. సో అది అసలు ఏ విధంగా ఏంటి అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. సో ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ లెటర్లో కూడా. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉంటాయి. అవును. సో ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల ఆ పార్టీకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి రాయడం జరిగింది. నిజానికి కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా కావాలి అంటే 10% సీట్స్ ఉండాలి అని ఏదైతే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారో అటువంటి చట్టం అనేది ఎక్కడ లేదు రాజ్యాంగంలో. ఆ రూల్ అనేది ఎక్కడా లేదు. సో మినిమం రావాలి 10% లేని ప్రతిపక్ష హోదా. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను గేట్లు ఎత్తితే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే రీతిలో మాట్లాడారు. కానీ ఇప్పుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నా గొంతు వినబడితేనే ఏదైనా జరుగుతుంది అనే రీతిలో ఇప్పుడు లెటర్లు పొందుపరచడం జరిగింది. దీన్ని అసలు ఏ విధంగా? రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. తను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంకొక అవతల పార్టీ వాళ్ళ అధికారంలో ఇంకొక రకంగా మాట్లాడటం అనేది సర్వసాధారణం. అవును. సో అందులో భాగంగా మాట్లాడారే కానీ నిజంగా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. గతంలో ఢిల్లీలో 3 సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ రాజ్యాంగంలో అయితే పొందుపరిచి లేదు. అవును. ఇంతకుముందు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రాలో కూడా అటువంటి పరిస్థితి లేదు. 279 సీట్లు ఉన్నటువంటి అప్పుడు మన అసెంబ్లీలో కాంగ్రెస్ కి తక్కువ సీట్లు వచ్చిన 16 తక్కువ వచ్చిన ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా 10% లేదు. అయినా ప్రతిపక్షం కింద ఉంచారు. ఒక పాలపక్షం ఒక ప్రతిపక్షం ఉంటేనే ఏదైనా అసెంబ్లీలో రసవత్తరంగా సాగుద్ది అనేది యాక్చువల్గా జరిగేది. అందుకే రాజ్యాంగంలో ఖచ్చితంగా 10% వస్తేనే ఒక సీట్ వచ్చినా ప్రతిపక్షం కింద ఉంటుంది. అలాంటి రాజ్యాంగం ఏం లేదు అని నాకున్నటువంటి పరిజ్ఞానం. అయితే ఇది టీడీపీ కావాలని చేసింది అంటారు. అంటే ఒక సీఎం నార్మల్ గా ఒక అసెంబ్లీలో ఒక సీఎం హోదా తర్వాత ప్రతిపక్ష నాయకుడు అనేది ప్రమాణ స్వీకారం జరగాలి. మంత్రుల తర్వాత చేపించింది ఇది కావాలని చేశారంటారు. అంతే. ప్రతిపక్ష హోదా అనేది మీకు రాలేదు అని దాని మీదే నడిచిపోయింది. ఇప్పుడు ఈయన కావాలని అడగడం, స్పీకర్కి లెటర్ పెట్టడం, లేదా కోర్టుకు పోవడం, ఇదంతా లెంతీ ప్రాసెస్. ఈలోగా ఆల్రెడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సో ఆ టైంలో ఆ తక్కువ టైంలో ఈయన గవర్నర్ లేని టైంలో అప్పుడే గవర్నర్ వచ్చిన టైంలో గవర్నర్ని అడగడం కానీ, సరే అప్పుడే గవర్నమెంట్ లేని టైంలో గవర్నర్ అడగడం కానీ అంత టైం కూడా లేకుండే. లేదు అంటే ప్రతిపక్ష హోదా నీకు లేదు అన్నప్పుడు లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని అడిగి ఉండొచ్చు. అడుగుంటే ఏ రకంగా ఉండేదో. కానీ అడగకపోవడం ఇప్పుడేంటంటే సీటింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉందో అత్యధికమైనటువంటి సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశానికి ఉంటుంది, మంత్రులకు ఉంటుంది, దాని తర్వాత జనసేనకు ఉంటుంది, దాని తర్వాత ఇప్పుడు దీంట్లో కానీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి రెండో ప్రతిపక్ష పార్టీ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రావడం జరిగింది. సో అదే ప్రతిపక్ష హోదా ఉంటుంది కదా నార్మల్ గా అయితే ఇప్పుడు. అవును. రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదాని ప్రతిపక్ష హోదా కోల్పోయారు అనేది తరచుగా వినపడతా ఉంది. 10% కూడా 10% కూడా సీట్ లేనటువంటి మీరు ప్రతిపక్షం కాదు అనేది వచ్చింది. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా అది పొందుపరిచి ఉండలేదు నాకున్న అవగాహన ప్రకారం. కాబట్టి ప్రతిపక్ష కింద వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే కూడా అసెంబ్లీలో లాస్ట్కి ఎక్కడో కూర్చోవాల్సి వస్తుంది. జగన్ ముందుండి సీఎం లాగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళందరూ కూటమి సభ్యులందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు రావడం, వాళ్ళలో కూడా మళ్ళీ ఆల్ఫాబెటిక్ మోడల్లో ఇస్తారు. ఫస్ట్ ఏ పేరుతున్న వాళ్ళు బీతో అట్లా చూసుకుంటే జే అంటే లాస్ట్ ఎక్కడో ఉంటాడు అనమాట. లాస్ట్ బట్ 1 సీటు జగన్ ఉంటుంది. అసెంబ్లీ మొత్తంలో లాస్ట్ బట్ 1 or 2 or 3 ఉంటాడు ఆయన. సో అది కొద్దిగా అవమానకరంగా ఫీల్ అయ్యి నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వచ్చు, 10% అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. కాబట్టి మీరందరూ కూటమి అంతా ఒకటే ఉంటే నేను ఏదైతే 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా భావించి నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి అనేది ఆయన అడిగేటువంటిది. దాని ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతిపక్ష హోదాకి ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం కొంత ఇప్పుడు దానికంటే బెటర్మెంట్ ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం. అందుకోసం అడిగాడు. ఇవ్వడంలో తప్పు లేదు, ఇవ్వాలి కూడా. ఈ లెటర్ అనేది ఒకవేళ ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఇంకా స్పీకర్ గారిని సీట్లో కూర్చోటప్పుడు ఇరు పార్టీలందరూ కలిసి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుంచో అది ఆచారంగా. సో ఇప్పుడు అసలు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ రాలేదు అసెంబ్లీకి. సో ఇది ఏమన్నా అంటే ఇంకా అసలు కంప్లీట్లీ 5 సంవత్సరాలు రాకుండా రావడానికి ఏమన్నా ఎత్తుగడ అంటారా దీన్ని? అది కూడా ఉండొచ్చు. ఈ లెటర్ అనేది
లాస్ట్ టైం కూడా కొంతకాలం వచ్చేసాడు, లాస్ట్ 2 years అటు వచ్చేవాడు. దాని తర్వాత 2 years తర్వాత 5 years లో లాస్ట్ 3 years కూడా జనాల్లో ఉన్నాడు ఓదార్పు యాత్ర అని. మళ్ళీ ఇప్పుడు ఓదార్పు యాత్ర అంటున్నాడు. ఓదార్పు యాత్ర అనేటువంటి పేరు మీద అసెంబ్లీని ఎగ్గొట్టేటువంటి పరిస్థితిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఓదార్పు యాత్ర అన్నారు. ఇప్పుడు ఓదార్పు యాత్ర ఎందుకు? ఆయా పార్టీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, మనోధైర్యాన్ని కోల్పోయినటువంటి కార్యకర్తలకు ధైర్యం నింపడానికి కోసం ఓదార్పు యాత్ర అంట. అంటే దీంట్లో ఎటువంటివి కూడా ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ తప్పితే సోషల్ యాంగిల్ కానీ, పబ్లిక్ యాంగిల్ కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఏం కనపడట్లేదు. సో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడం కోసం చేసే యాత్ర, పార్టీ కార్యకర్తలను ఓదార్చే యాత్ర తప్పించి వేరేది కాదు. సో దీన్ని ఖచ్చితంగా ప్రజలు దీన్ని రాజకీయ కోణంగా తప్పించి ప్రజలకు ఏదో చేస్తాడు, ఏదో మంచి చేస్తాడనే కోణంలో ఆలోచించే ప్రసక్తే లేదు. ఆ యొక్క కార్యకర్తలు, ఆ నాయకులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఓదార్చడం తప్పించి దాంట్లో పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తుంది, అయ్యన్న పాత్ర గారిని స్పీకర్గా ఆమోదించడం జరిగింది. సో ఆయనేమో మొన్న ఎలక్షన్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారంటే ఓడిపోవటమే కాదు ఇంకా బ్రతికే ఉన్నాడు, సత్యేదాకా కొడదాము అనే రీతిలో మాట్లాడటం జరిగింది. సో అసలుకి దాని తర్వాత మళ్ళీ ఈయన్ని అసెంబ్లీలో స్పీకర్గా కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళేమో అయ్యన్న పాత్రుడు కాదు అందరి పాత్రుడు అనే రీతిలో టీడీపీ వాళ్ళేమో మాట్లాడటం జరుగుతుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలుకి ఒకటండి, గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పాలక పక్షం ఏదైతుందో వాళ్ళ తరపు మనిషే ఉంటాడు. కరడు కట్టినటువంటి తెలుగుదేశం వ్యక్తిని పెడతారు. అవును, ఓకే. అట్లా ఆలోచిస్తే మీరు గతంలో తమ్మినేని సీతారాం అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏ గవర్నర్ చేసి ఉండడు, ఏ స్పీకర్ చేసి ఉండడు. ఎందుకంటే స్పీకర్ ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా ఒక గవర్నర్, ఒక స్పీకర్ స్థాయికి వచ్చిన తర్వాత న్యూట్రల్ గా మాట్లాడతారు. ఆయన పక్కా వైసీపీ కార్యకర్తలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఆయన సభలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు, ఇక సభ నుంచి బయటకు వచ్చినాకంటే పక్తు రాజకీయ నాయకులాగా మాట్లాడేవాడు, అటగులుగా మాట్లాడేవాడు. దాని మీద కంపేర్ చేస్తే అయ్యన్న పాత్రుడు కూడా ఇతను స్పీకర్ కాక ముందు మాట్లాడాడు. అది స్పీకర్ కాక ముందు ఆయన అందరిలాగా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా. సో 7 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, స్ట్రాంగ్ గా ఎన్టీఆర్ అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉండి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, తెలుగుదేశంలో చాలా కాలం పాటు సర్వీస్ చేసిన వ్యక్తి, తెలుగుదేశంకి ఫేవర్గానే మాట్లాడతాడు. ఆయన ముందు ఒక పెద్ద మనిషి కూర్చొని జగన్మోహన్ ఓడిపోయాడంటే చచ్చిపోలేదు, బతుకున్నంత వరకు వాడుతుంది, మనకి ప్రాబ్లమే అనే విషయం మాట్లాడాడు. సో దాన్ని ప్రస్తావించాడు, భలే చెప్పాడు. ఈయన జగన్మోహన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నాడు. అంటే ఆయన బతుకున్నంత వరకు మనకు ఆయనతోటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఆయన్ని చావు కొట్టాలి అంటే చావు దెబ్బ కొట్టాలి అని, అంతేగాని నిజంగా చంపేయాలి, నరకేయాలని కాదు. దాని ఉద్దేశం అది కాదు. అటువంటి ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు. ఆ వీడియో నేను కూడా చూశాను. అంటే ఇది లెటర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొందుపరచడం జరిగిందండి ఈ వ్యాఖ్యల్ని. ఏ విధంగా అయితే అయ్యన్న పాత్ర గారు వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలు అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో లెటర్లో పొందుపరచడం గవర్నర్కి ఇచ్చిన లెటర్. అవును, గవర్నర్ స్పీకర్ గారికి లెటర్ రాశారు కదండి, ఆ లెటర్లో పొందుపరచడం జరిగింది. సో అసలుకి ఈసారి అంటే ఒకవేళ వస్తే ఏమన్నా రివర్స్లో కాంట్రవర్సీలు ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయా? ఏమొస్తే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వాళ్ళు ఓకే అని మీరు ప్రతిపక్ష హోదా ఇస్తాము అని మీరు రాండి అంటే ఏమన్నా అంటే వాళ్ళ సైడ్ నుంచి, టీడీపీ సైడ్ నుంచి ఇప్పుడు మొన్న అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వాళ్ళని వ్యతిరేకంగా ఏముండదండి. ప్రతిపక్షానికి ఎమ్మెల్యేకి తేడా ఉండదు. వాళ్ళకి ఇచ్చే టైంలో తేడా ఉంటుంది. మాట్లాడడానికి ఇచ్చే టైం ఏదైతుందో ప్రతి ఎమ్మెల్యేకు టైం ఇవ్వాలి, ఎమ్మెల్యేకు టైం ఇవ్వాలి. ప్రతిపక్షం కంటే ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. పాలక పక్షానికి ఎంత ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ వాయిస్ వినిపించడానికి ఇచ్చేటువంటి టైంలో తేడా వస్తుంది తప్పించి ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల హోదా ఉన్నా లేకపోయినా కూర్చోవచ్చు, మాట్లాడచ్చు కదా. ప్రతిపక్ష హోదా ఉండటం వల్ల ప్రతిపక్షం కంటే ప్రతి దానికి కౌంటర్గా వీళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి అంతే. అంతేగాని దాని వల్ల ప్రత్యేకంగా వచ్చేది పొజిషన్ వచ్చేసి ఇటు పక్కన ప్రతిపక్షం, ఒక పక్కన పాలపక్షం, వాళ్ళకి ఇచ్చే టైమింగ్లో తేడా ఉంటుంది. నాకున్న అవగాహన ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ మోస్ట్లీ అంతే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.